దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం దేవుడు కాన్స్కరం దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇతర వాక్యం చూసినట్లయితే గత నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మళ్ళా క్షేమంగా దేవుని యొక్క మందిరానికి రావడానికి దేవుడు సాయం చేసినందుకు దేవునికి అనేకమైన ఇన్ని వర్ణాలు చెప్పుకున్న సరిపోదు. కానీ ఇది వాక్యం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన మొట్టమొదటిగా విషయం ఏమనగా ప్రతి దినము కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. చక్కగానే ఉన్నాం, బాగానే ఉంది. కానీ ఆ చక్కగా కాపాడుతున్న దేవుడిని మనం మర్చిపోకుండా అనుదినము కూడా నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, ప్రతి నిమిషం కూడా నాకు తోడుకుంటున్నాడు. అలాగే ఆయన నా పట్ల చేసే ప్రతి కార్యం కూడా నేను మర్చిపోకుండా నేను దాన్ని ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని ముందుకు పోతానని చెప్పి ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వాళ్ళు దేవుడు ఇప్పుడు కూడా మర్చిపోవడం. ఎందుచేతనంటే ఈ భూమి మీద ప్రతి దినము కూడా చూసినట్లయితే అనేక మంది పుడుతున్నారు, అనేక మంది చనిపోతున్నారు. చనిపోయిన వారు మళ్ళీ తిరిగి రారు. కానీ పుట్టిన వారు మటుకు భూమిలో ఉన్నంత కాలము కూడా వారికి నచ్చిన రీతిగా జీవించడం కాదు, వారికి నచ్చిన రీతిగా ఉండడం కాదు. కానీ ఎవరైతే మనం భూమి మీద పంపించున్నారో వారిని మనం మర్చిపోకుండా నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు ఎలా దీవిస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో చూద్దాం. మొట్టమొదట చూసినట్లయితే 112వ కీర్తన 2వ వచనం చూద్దాం. 112వ కీర్తన 2వ వచనం. ఓకే, చదవండి. చాలు. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు చెప్తున్న మాట ఏమనగా ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతున్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటున్నామో, ఎప్పుడైతే దేవుడికి లోబడుతున్నామో దేవుడు మనం మర్చిపోవడం ఏం చేస్తున్నాడో చూద్దాం. మొదటిగా చదువుతున్నాను. వాని సంతతి వారి భూమి మీద బలవంతులు. ఎవరి సంతతి అనగా ఎప్పుడైతే మన దేవుని యొక్క మాట వింటున్నామో, ఎప్పుడైతే దేవునికి లోబడుతున్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క విషయంలో మనం మర్చిపోకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడనే మాటని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ లోబడుతున్నాం ప్రజలుగా ఎప్పుడైతే ఉంటామో మనం భూమి మీద ఉండగా దేవుడు మనం దీవిస్తాడు. తరువాత మనలోంచి వచ్చిన ఎవరైతే బిడ్డలు ఉన్నారో వారిని దేవుడు మర్చిపోకుండా ఇంకా ఉన్నతమైన స్థితి పెడతాడు. దేవుని స్తోత్రం కనుక అనగా ఎవరైతే దేవుని యొక్క ప్రజలుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, ఎవరైతే దేవుడే నాకు కావాలి, ఎవరైతే దేవుడే నాకు సహాయం చేస్తున్నాడో అని చెప్పి ఎప్పుడైతే నువ్వు నమ్మకం ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విన్న దేవుడు మొట్టమొదటిగా ఈ భూమి మీద ఉన్న మన అందరినీ కూడా విడిచిపెట్టకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కనుక తర్వాత మనకి ఏదైతే దీవెన కావాలో, ఏదైతే ఆశీర్వాదం కావాలో అవన్నీ కూడా మనం పొందిన తర్వాత దేవుడు మనతో పాటు అవి తీసుకుపోవడం. కానీ మన అనంతరం వచ్చే వారిని కూడా దేవుడు దీవిస్తాడు. దీనికి ఉదాహరణ ఏమనగా దావీదు దేవుని దగ్గర ఎంతగానో దేవుని దగ్గర ప్రార్థన చేయగా ఆయన బ్రతుకున్నంత కాలం కూడా దేవుడు ఆయన ఎంతగానో ప్రేమించున్నాడు. తర్వాత తన కుమారుడైన సొలొమోను కూడా అదే రీతిగా దీవించున్నాడు. దేవుని స్తోత్రం కనుక అలాగే మనము కూడా ఎప్పుడైతే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ భయపడుతూ లోబడుతూ ఆయన ఒక అడుగు జాలను విడిచిపెట్టకుండా ఎప్పుడైతే మనము ప్రతి నిమిషం కూడా ఆయన చెప్పే మాటకి పక్కన పెట్టకుండా ఉంటాము మనల్ని దీవిస్తాడు. తర్వాత దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మన అనంతరం వచ్చే వారు కూడా దీవిస్తాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, యథార్థవంతులు వంశపు వారు దీవించబడుతురు. ఎన్నో మంది ఉంటారు మనుషులు, చూడండి ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దీవించిన తర్వాత ఆ దీవించిన దేవుడు ఏమంటున్నాడు, అనేక మంది ఉన్నారు కదా, అనేక మంది పేర్లు చెప్పలేదు కానీ దేవుడు యథార్థవంతులు అంటున్నాడు. యథార్థవంతులు అనగా మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఉన్న మీరు దేవుని వైపు తిరిగి దేవునికి లోబడి ఆయన తగ్గడికి ఎప్పుడైతే జీవిస్తారో మొట్టమొదటిగా దేవుడిని దీవిస్తాడు. తర్వాత మీ బిడ్డలను దీవిస్తాడు. అక్కడితో దేవుడు ఆపలేదు కానీ ఇంకా 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 తరాలు కూడా ఉన్నాయి. ఆ తరాల్లో కూడా దేవుడు ఏమంటున్నాడు, ఎవరైతే మంచివారు ఉన్నారో, ఎవరైతే నాకు లోబడుతున్నారో వారిని ఇప్పుడు కూడా దీవిస్తా అన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మొదటిగా మిమ్మల్ని దీవిస్తున్నాడు, తర్వాత మీ అనంతరం వచ్చే వారిని దేవుడు దీవిస్తున్నాడు. అక్కడతో ఆగిపోకుండా ఇంకా రాబోయే తరాలు కూడా
దేవుడు దీవించడమే కాకుండా అప్పుడు కూడా దేవుడు గమనిస్తున్నాడు ఏమని, నేను మొదటిని వాగ్దానం చేసి ఉన్నాను, మీ అనంతరం వచ్చి వారిని దీవిస్తాను. కానీ ఆ దీవెన దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు కూడా పూర్వీకులైన తల్లిదండ్రులుగా మీరు చేసిన ప్రార్థన మీ అనంతరం వచ్చే వారు కూడా అదే ప్రార్థన చేసినట్లయితే అలాంటి వారిని దేవుడు ప్రత్యేకించి ఏమన్నాడు, యథార్థవంతుల వంశపు వారు. దేవుని స్తోత్రం కనుక అప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు, ఒక్కొక్క తర్వాత పుట్టడం చనిపోవడం తరాలు గడిచిపోతాయి, కానీ అందులో కూడా యథార్థవంతులు దేవుడి నుంచి ఎప్పుడు కూడా దీవిస్తారంటే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించండి. చిన్న విత్తనంగా ఉంటుంది, తర్వాత మొక్కగా ఉంటుంది, తర్వాత చెట్టుగా మారుతుంది, తర్వాత వృక్షంగా మారుతుంది, అనేక మందికి నేర్పిస్తుంది. అవునా కదా? అలాగే నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మొక్కగా ఉన్న నిన్ను దేవుడు ఇప్పుడు కూడా చిగురిస్తూ ఒక చెట్టుగా, ఆ చెట్టు నుంచి వృక్షంగా, ఇంకా దాన్ని ఇంకా విస్తరింపజేసి అనేక మంది నీడలు ఇవ్వాలని మొట్టమొదటి మర్చేవారు. కానీ మనం తగ్గించుకుని నా దేవుడు నాతో ఉన్నాడు, నా బిడ్డల పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నా కుటుంబం పట్ల గొప్ప కార్యం చేస్తాడని చెప్పి ఎప్పుడైతే నమ్మి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన నా దేవుడు మనం గొప్పగా దీవిస్తాడు. దేవుడి స్తోత్రం కనుక ఇది నా దేవుడు చెప్పే మాట ఏమనగా, కొద్ది దినాల క్రితాన దేవుడు చెప్పిన మాట ఏమనంటే, ఎవరైతే దేవుడి దగ్గర నమ్మకగల ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునికి లోబడతారో వారి ద్వారా వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం కనుక ఇది నాన్న దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమనగా, ముందుగా మన దగ్గర కూర్చున్నారు అమ్మాజీ గారు. కొద్ది దినాల క్రితం వారి పేరు తెలియదు, కానీ వారి బంధువులకి ఎవరికో బాగాలేదని చెప్పి ఉన్నారు. వారు చెప్పిన మాట నుంచి కూడా ఈ దినం వరకు కూడా మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. ఏమనంటే బ్రెయిన్లో ఏదో వచ్చింది, ఏదో క్లాట్ అయిందని చెప్తున్నారు. వారి పేరు నాకు తెలియదు, కానీ ఇది నాన్న దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమనంటే, ఎవరైతే భయంతో భక్తితో జీవిస్తారో వారిని దీవించడమే కాకుండా వారితో పాటు ఉన్న వారిని కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం కనుక ఆ బ్లడ్ ఎక్కడైతే క్లాట్ అయిందో ఈ దినం వరకు కూడా నేను వారి మొహం చూసానో తెలియదు, కానీ వారి బ్లడ్ చూసాను. ఈ దినం దేవుడు చెప్పిన మాట ఏమంటే, అది ఎలాగైతే వచ్చిందో కొద్ది దినాల్లో అలాగే తగ్గిపోయి మళ్ళా మొదటి స్థితిలో దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుడి స్తోత్రం కనుక అది వారి గొప్పతనం కాదు, వీరి గొప్పతనం కాదు, కానీ ప్రార్థన విన్న దేవుడు వారికి సహాయం చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం కనుక ఎప్పుడైతే మనం విధేయత కలుగులో ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో, మన పక్కన వారు మన బంధువులు ప్రార్థన చేయకపోయినప్పుడు కూడా వారు కూడా మీ దేవుడు గొప్పవాడని తెలుసుకోవాలంటే మొట్టమొదటి మన జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే సరి చేసుకుంటామో దాన్ని బట్టి నిన్ను దీవిస్తున్నాడు, తర్వాత ఉన్న వారిని కూడా దీవిస్తున్నాడు. అప్పుడు వారు తెలుసుకుంటారు, మీరు చేస్తున్న ప్రార్థన మీ దేవుడు విన్నాడు, అలాగే నన్ను కూడా దేవుడు దీవిస్తున్నాడని చెప్పి వారి నోటంతా కూడా దేవుడు తీసుకురాబోతున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, యథార్థవంతుల వంశమును దీవిస్తాను. తలపూడి వచ్చి కలిమి సంపదయు వాని ఇంటి నుండను వాని నీతి నిత్యం నుంచి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో, విధేయత కలిగి ఉంటున్నామో, లోబడి ఉంటున్నామో, మనకి ఏదైతే అవసరం కలిగి ఉందో ప్రతీదీ కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చి అక్కడితో దేవుడు ఆపట్లేదు, కానీ కలిమి సంపద వాడి ఇంటి నుండను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. స్టవ్ ఉంది, గ్యాస్ సిలిండర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నం వండడానికి బియ్యం లేకపోతే కడుపు నిండుతుందా? నిండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు యథార్థ కలిగి ఎప్పుడైతే నువ్వు లోపడుతున్నావో నీ ఇంటిలో ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వడమే కాకుండా వాటితో దేవుడు ఆపట్లేదు, కానీ వాని నీతి నిత్యం నించును. అనగా మనం చేసే ప్రార్థన దేవుడికి ఇష్టకరంగా ఎప్పుడైతే మారుతుందో దాని ద్వారా నీ జీవితం నా జీవితం ఇంకా సరి చేస్తూ ఇంకా మంచి జీవితంలోకి పోయేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం కనుక అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దినాన్ని నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, పరలోక రాజు దేవునికి తెలిసింది కనుక దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నా కుమారుడు, నువ్వు వచ్చినప్పుడు ఎంతో దిగులుతూ ఉన్నావేమో, కానీ తిరిగి వెళుతున్నావు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన విన్నా నేను నీ గృహంలో ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ కూడా నేను సక్రమంగా అన్ని ఇవ్వబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కనుక ఇంట్లో బియ్యం లేదేమో, లేకపోతే ప్రతి నెల కట్టవలసిన ఈఎంఐ కట్టలేదేమో, లేకపోతే ఇంటి కట్టలేదేమో, నీకు ఏ సమస్య ఉందో దేవుడికి తెలుసు. కానీ సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం కనుక ఆ ప్రార్థన నా దేవుడు ఏమన్నా అంటే, వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే వచ్చినావో అలా తిరిగి వెళ్ళడం కాదు, కానీ
నువ్వు ఇంటికి పోయే ముందు దేవుని దీవెన పొందాలా, ఆశీర్వాదం పొందాలా. ఆ ఆశీర్వాదంతో పాటు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు నీకు ఏదైతే మేలు చేస్తున్నాడో దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ముందుకు సాగిపోయి కుమారుతూ ఉండాలి. దేవుడి స్తోత్రం కనుక ఎప్పుడైతే మన జీవితం మార్చుకుంటామో, ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడికి ఇస్తున్నామో, ఎప్పుడైతే దేవుడి యొక్క అడుగు జాల్లో నువ్వు ఎప్పుడైతే నడుస్తున్నావో, దేవుడు ఒకటే మాట అంటున్నాడు, ఈ భూమి మీద ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు, ఎంతో మంది ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, ఇంకా వారికంటే గొప్పవారు ఉండొచ్చు, అడుగు చేస్తే మెత్తనైన పరుపులు కలని వాటిలో వారు నడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది నాన్న వారికన్నా గొప్పవారుగా మిమ్మల్ని దేవుడు చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం కనుక ఎందుచేత దేవుడు ఈ మాట పలుకుతున్నాడు, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావో, ఎప్పుడైతే నీ హృదయంలోకి దేవుని ఆహ్వానిస్తున్నావో, ఎల్లప్పుడూ కూడా యేసయ్య మనందరి నిమిత్తం చనిపోయాడు అనే మాట నువ్వు మర్చిపోకుండా ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినాన దేవుడు చేసిన పని ఏమనగా, ఒక దొంగ అయితే ఏమన్నాడు, నేను నీవు రక్షించుకోమన్నాడు. వేరే దొంగ ఏమన్నాడంటే, మన ఇద్దరు చేసిన తప్పు యేసయ్య చేయలేదు, అయినప్పుడు కూడా నువ్వు ఎందుకు అలా దూషిస్తున్నావు అన్నప్పుడు పక్కన దొంగ అంటున్న మాట ఏంటంటే, ఆయన గొప్పవాడు కదా, ఆయనకి ఆయన మొట్టమొదటిగా ఆయన కాపాడుకుని నన్ను కాపాడతాడేమో కదా అనుకున్నాడు. కానీ వేరొక దొంగ పలికే మాట ఒకటే మాట, ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, యేసయ్య వైపు తిరిగాడు, నాయన నీ రాజ్యం చేరినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఆయన ఎప్పుడైనా యేసయ్యని భూమి మీద ఉన్నప్పుడు ఆయన పక్క నుంచే వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ దొంగలు కూడా. కానీ ఏ దినము కూడా వారికి దేవుడు తెలుసు వారు దొంగలని. కానీ యేసయ్య గొప్పతనం ఇద్దరికి తెలియదు కనుక, గొప్పతనం తెలుసుకున్న ఒక వ్యక్తి ఏమంటున్నమాట ఒకటే, నాయన నీ రాజ్యం చేరినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకటే మాట. ఆ మాట ద్వారా ఆయన జీవితంలో ఎన్నైతే తప్పులు చేస్తున్నాడో అవన్నీ కూడా పక్కకు పోయినాయి. యేసయ్య ఒకటే మాట చెప్పాను, నాయన నువ్వు ఈ మాట పలుకున్నావు కనుక నా రాజ్యం చేరినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఆ కఠినమైన సమయంలో, ఆ ఇబ్బందికరమైన సమయంలో, ఆ బాధను ఓర్చుకునే శక్తి లేని సమయంలో దేవుడిని అడిగినప్పుడే దేవుడు కాపాడినప్పుడు, ఈ భూమి మీద ఎంతో సమయం ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నీకు ఎంతో ఖాళీ ఉన్నప్పుడు కూడా ఆ దేవునికి ప్రార్థన చేయకుండా, నీ జీవితాన్ని సరి చేసుకోకుండా, నీ హృదయంలో ఉన్న ఎన్నైతే ఆలోచనలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో అవే తీరబడాలని అనుకున్నట్లయితే దేవుడు తీరుస్తాడు. కానీ ఆ తీర్చిన తర్వాత నువ్వు దేవుడి వైపు తిరుగుతావో లేదని చెప్పి దేవుడు ఒకసారి నేను గమనిస్తున్నాడు. ఆ గమనించే దేవుని వైపు తిరిగి, తండ్రి నువ్వు ఇస్తానన్నప్పుడు నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మరలా నీకు ఒక మాట చెప్తున్నాను నాయన. ఆ మాట ఏంటంటే, నువ్వు ఇచ్చిన తర్వాత నీ పాదాలు పట్టుకుని ఉంటాను, కానీ నేను నిన్ను మర్చిపోను నాయన అని చెప్పి ఎవరైతే నోటి ద్వారా పలికి వారి హృదయంలో ప్రమాణం చేస్తారో వారిని దేవుడు మర్చిపోకుండా సహాయం చేస్తారు. దేవుడు స్తోత్రం కనుక అలా కాకుండా 50% మనుషులు చూసినట్లయితే దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకుంటారు, దాని తగ్గట్టుగానే ప్రార్థన చేస్తారు, మరీ కొద్దిగా కావాలని కోరుకుంటారు. ఇంకా 50% ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆపదలు వచ్చినప్పుడు దేవుని వైపు తిరుగుతారు, కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు తిరుగుతారు, అయినప్పుడు కూడా దేవుడు వారిని మర్చిపోకుండా సహాయం చేసినప్పుడు కూడా ఆ సహాయం పొందిన ప్రజలు ఎలా ఉంటారంటే, ఇక దేవుని పేరు కూడా మర్చిపోయే స్థితిలో మారిపోతున్నారు. అలాంటి వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇచ్చిన దీవెనను తీసుకున్నావు, ఇచ్చిన ఆశీర్వాదాలను తీసుకున్నావు, ప్రతి విషయంలో నేను నీకు సహాయం చేస్తున్నా, కానీ చివరికి నా పేరు మర్చిపోయేంత స్థితిలో నువ్వు పోయి ఉన్నావు కనుక నేను నిన్ను చూసి ఎంత బాధపడుతున్నానని చెప్పి దేవుడు ఇది నాన్న మీ అందరితో చెప్తున్నాడు. కనుక జాగ్రత్తగా గమనించాను. ఏదో వస్తున్నాం మందిరానికి, ఏదో వెళ్ళిపోతున్నాం కాదు. గత వారంలో చూసినట్లయితే కొన్ని నెలల క్రితం నుంచి కూడా ఇజ్రాయెల్ ప్రాంతం మీదకి పాలస్తీనా వాళ్ళు వచ్చి ఉన్నారు, గాజా ప్రాంతంలో ఉన్న వాళ్ళు వచ్చి ఉన్నారు. వారు చక్కగా దేవుని స్తుతిస్తున్నారు, సంతోషంతో ఉన్నారు. వారు చేసే పని ఏంటంటే, ప్రతిదినము కూడా మనం ఆదివారం దేవుని యొక్క మందిరానికి వచ్చి ఎలాగైతే స్థుతిస్తామో పాత నిబంధన గ్రంథంలో రాయబడినట్టుగా వారు ఆచరిస్తూ వారు చేసే పని ఏంటంటే, దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు, ఆ కార్యాన్ని మర్చిపోకుండా మేము స్థుతిస్తామని చెప్పి ఇంచుమించు 300 మంది ఒక మంచి గ్రౌండ్లో వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు. దేవుని స్థుతిస్తున్నప్పుడు అనేక మంది ప్రపంచ దేశంలో ఎంతోమంది దేవుని యొక్క మాటలు ప్రకటించేవారు, దేవుని స్థుతించేవారు అక్కడ ఉండగా అకస్మాత్తుగా వచ్చి ఉన్నారు పాలస్తీనా నుంచి ఉగ్రవాదులు. కొద్ది నిమిషాల్లోనే అనేక మంది చంపేశారు, కొద్ది నిమిషాల్లోనే అనేక మంది పట్టుకుపోయి ఉన్నారు. కానీ అక్కడ జరిగేది దేవుని కార్యం, దేవుని స్తోత్రం కనుక కొన్ని దినాలు పోయింది. వారు అనుకున్నారు మేము బాగానే చంపేశాం,
వీళ్ళు బాగానే కొట్టుకుపోయాం అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలతో ఉన్నవాడు, అప్పుడు ఇప్పుడు ఉన్నవాడు దేవుడే యేసయ్య. దేవుని స్తోత్రం ఉండడం ద్వారా ఈ దినాన్ని ఏమైందంటే, ఎవరైతే యుద్ధానికి వచ్చున్నారో దాన్ని గాజా స్ట్రిప్ అంటారు, అనకూడదు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఒక పొయ్యిలో మంట పెట్టినప్పుడు కర్ర ఎలాగైతే కాలిపోతుందో అలాగా ఆ ఊరంతా కూడా బూడిదమయం అయిపోయింది. వారితో పోయింది అనుకుంటే ఇప్పుడు లెబనాన్ వారు వస్తున్నారు. ఆ లెబనాన్లో ఉన్న ప్రాంతం వారందరూ కూడా ఇజ్రాయెల్ మీదకి యుద్ధంకి వస్తుంది. వారి పరిస్థితి కూడా రోజు రోజుకి ఈ గాజా ప్రదేశంలో ఎలాగైతే ఉందో అలాగ మారిపోయింది. కానీ ఈ కొద్ది దినాల క్రితం ఏమైందంటే, మీరు మా మీదకి వస్తారని చెప్పి అటుపక్క నుంచి కూడా భయంకరమైన బాంబులు వచ్చినాయి. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, కొద్దిమంది చనిపోయినారు కానీ వారితో తోడు ఉన్నవారు దేవుడే. దేవుని స్తోత్రం కనుక అంత భయంకరమైన వార్తలు టీవీలో వస్తున్నప్పుడు మనం చెప్పిన పని ఏంటంటే, దేవా ఇజ్రాయెల్ ప్రజలు మా వంటి వారే, వారు కూడా నేను నమ్మిన ప్రజలే, మాకు రావాల్సిన దీవెన ఎలాగైతే ఇస్తున్నావు దయచేసి వారి ప్రాణం కోల్పోకుండా వారిని కూడా ఒకసారి సహాయం చేయమని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే, ఆ ప్రార్థన దేవుడు ఎవరైతే భయంకరమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంటూ ఆక్సిజన్ అందకుండా భయంకరమైన స్థితిలో ఉండి మాకు ఎవరు సాయం చేస్తారని చెప్పి ఈ సమయంలో వారు దేవునికి విజ్ఞాపనం చేయొచ్చు. కానీ మనం చెప్పిన పని ఏంటంటే, తండ్రి అలా విజ్ఞాపనం చేస్తున్న వారు దయచేసి మీరు కాపాడమని చెప్పి ప్రార్థన చేసినట్లయితే మనం ప్రేమించిన దేవుడు వారిని కూడా కాపాడతారు. దేవుడి స్తోత్రం కనుక అలాగే ప్రతి నిమిషం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా రాకడ సమీపమైపోయింది, కొద్ది దినాల్లో నేను రాబోతున్నాను. ఇప్పుడు కూడా నీ జీవితంలో సరి చేసుకోకుండా, నీ హృదయంలోకి నన్ను ఆహ్వానించకుండా, ఎన్నాళ్ళు మటుకు నువ్వు ఈ లోకంలో తిరుగుతావు, ఎన్నాళ్ళు మటుకు ఈ ఆనందం కోసం నువ్వు పాపులాడతామని చెప్పి దేవుడి దినాన్ని అడుగుతున్నాడు. అక్టోబర్ నెల వచ్చేసింది, నవంబర్ నెల వస్తుంది, కొద్ది దినాలు పోయిన తర్వాత ఒక నెల, చివరి నెల 25వ తారీఖు వస్తుంది. చక్కగా అందరూ మంచి మంచి వస్త్రాలు ధరించుకుని దేవుని యొక్క పండుగను జరిపిస్తారు. అక్కడితో మన జీవితం సరిపోలేదు. కానీ ప్రతి దినము కూడా మన జీవితంలో 25వ తారీఖు క్రిస్మస్ దినాన్ని ఎంతైతే సంతోషంతో ఉన్నామో అదే సంతోషం ప్రతి దినం ఉండాలంటే కొత్త బట్టలు ధరించవలసిన పని లేదు. కానీ నీ హృదయంలో దేవుని ఇప్పుడు కూడా మర్చిపోకుండా చాలు. ప్రతిరోజు మీకు పండగ. దేవుని స్తోత్రం కనుక ఎంతో మంది నీ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఎంతో మంది నిన్ను పట్టించుకోకుండా పోతారు. ఈ దినాన్ని దేవుడు చెప్పే మాట ఏంటంటే, కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఎవరు కూడా రారు. ఇంకా అనేకమైన మాటలు మిమ్మల్ని పలికి ఇంకా అనుకోని మాటలు ఏంటంటే, మీ దేవుడు గొప్పవాడు కదా, మీరు దేవుడి దగ్గరికి వెళ్తారు కదా, మీ దేవుడు ఏం చేశారని మాటలు కూడా వారు పలకొచ్చు. కానీ ఈ దినాన పరలోక రాజు దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రజలు కావచ్చు, బంధువులు కావచ్చు, చెట్టు చివరి మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ ఒక మాట పలికినప్పుడు కూడా వాడిని పక్కన పెట్టండి, ఒక చోట వినండి, ఒక చోట విడిచిపెట్టండి. కానీ పరలోక రాజ్యంలో దేవుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని ప్రతి దినము కూడా నా చేయిలో చూసుకుంటున్నా అన్నాడు. దేవుడి స్తోత్రం కనుక మనమైతే మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటే కానీ మన ముఖం కనపడదు. నల్ల ఉన్నాము, తెల్ల ఉన్నామా, పౌడర్ రాసుకున్నాము, ఎక్కువ అయిపోయిందని చెప్పి మనం చూసుకుంటాం. కానీ ఈ దినాన పరలోక రాజ్యం దేవుడు సూటిగా మీతో చెప్తున్నాడు. తన అరచేయిలో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాడు. ఆ చూస్తున్న దేవుడు కొంతమంది చెప్తున్న మాట మనకి ఇదే, నాన్న మరియమ్మ గారి కోసం దేవుడు మరలా జ్ఞాపకం చేయబోతున్నాడు ఏంటంటే, నీ కుమార్తె కోసం నువ్వు ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ బలహీనమైన స్థితి దేవుడు తగ్గిస్తానన్నప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న శత్రువు అనేవాడు ఏదో రీతిగా మిమ్మల్ని దేవుని వైపు నుంచి దూరం చేయాలని, ఏదో రీతిగా దేవుని దగ్గర నుంచి పక్కన పెట్టాలని చూస్తున్నాడు. జాగ్రత్త. మళ్ళా దేవుడు చెప్తున్నాడు, కొద్ది దినాల్లో మొదట వచ్చిన దానికంటే ఇంకా భయంకరమైన ఫిట్స్ రాబోతుంది. దేవుడి దినాలు చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా మీరు తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఈ దినానికి వరకు కూడా దేవుడు ఎంతో కాపాడండి కుమార్తెని. రాబోతున్నారు ఇంకా ఆ నరాల్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా అటు ఇటు పుట్టుమిట్లాడుతున్నట్టుగా దేవుడిని చూపిస్తున్నాడు. కానీ కాలేజీకి వెళ్ళినా, ఇంటి దగ్గర ఉన్న చాలా జాగ్రత్తగా దేవుడు చూసుకోమన్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుకంటే సేవకుడుగా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. కానీ ఇది నా దేవుడు అంటున్న మాట ఒకటే మాట, జాగ్రత్తగా గమనించండి. రాబోయే దినాల్లో జరిగే విషయం నాకు తెలియదు, కానీ ఆ దేవుడు ఏదైతే చెప్తున్నాడో, అమ్మా దూరం తీసుకెళ్ళి, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని విని గ్రహించి ఏదో వింటున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం కాదు. మరలా దేవుడు చెప్తున్నాడు, కొద్ది దినాల్లో ఇంకా భయంకరమైనది రాబోతుంది, అదే నీరసంలో ఇంకా ఫిట్స్ ఎక్కువైపోతుందని దేవుడు చెప్తున్నాడు. కానీ తినే ఆహారం కావచ్చు, వేసుకునే మందులు కావచ్చు, కాలేజీలో కూడా
ఇంకా కాలేజీకి వెళ్తారో లేదో తర్వాత సంగతి, కానీ ఆ కాలేజీలో కూడా ఆ నీరసం పెరిగి రావచ్చని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎంతైతే కన్నీరు కాడుస్తున్నారో ఆ కన్నీరు అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ ఆరోగ్యమైన బలహీనత వల్ల దేవుడు ముందుగానే చెప్పి ఉన్నారు. వైద్యులు చేసే పని ఇచ్చే మందులు కుదురుగా ఇచ్చినట్లయితే పర్లేదు, కానీ మనుషుల మీద వారు ప్రయోగాలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఇచ్చిన మందులు వాడండి, కానీ వారు చేసే ప్రయోగం ద్వారా నీ కుమార్తెకి లేని నీరసం రాబోతుంది. అది ఇప్పుడు బ్లడ్ క్లాట్ అయిందో లేకపోతే నరం వీక్ అయిందో తెలియదు, కానీ ఆ మాత్ర వేసుకోవడం వల్ల ఇంకా ఒక నరం కాదు ఇంకో నరానికి కూడా అది ప్రభావం చూపించబోతుంది. అప్పుడు ఈ 2 నరాలు ఎప్పుడైతే శ్రద్ధ తగ్గుతున్నాయో ఇప్పుడు వస్తున్న ఫిక్స్ కన్నా ఇంకా ఎక్కువ రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కనుక చాలా జాగ్రత్త. మీరు మందులు వాడుతున్నారు, బాగా మంది వైద్యం ఇస్తున్నాడు, బాగా ఉందని చెప్పి వేసుకుంటున్నారు, కానీ ఆ ఇచ్చే మందులో కూడా చాలా తేడా ఉంది. వారి మనుషుల మీద ప్రయోగం చేస్తున్నారు. ఆ మాట చెప్పినట్లయితే ఎంతో డబ్బులు వాళ్ళ దగ్గర రావాల్సినవన్నీ కూడా మీరెవరని చెప్పి ఏదో మందులు రాసి పంపిస్తున్నారు. కానీ పరలోక రాజ్యంలో దేవుడు చెప్తున్నాడు, దినాన్న మందులు వాడండి, దానికంటే ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం కనుక ఈ దినాన్నే దేవుడు నీ యొక్క కుమార్తెను ముట్టడానికి, నీ యొక్క భర్త మనసు మార్చడానికి ముగ్గురు కూడా దేవుని యొక్క మందిరంలోకి రావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ వైద్యులు ఇచ్చే మందు ద్వారానే చాలా ఉన్న నరాలు కూడా సర్క్యులేషన్ తగ్గి మరలా దేవుడు చెప్తున్నాడు. ఒక నరం ఇప్పుడు వీక్గా ఉంది, ఇప్పుడు 2వ నరం కూడా మందులు వాడడం ద్వారా లీక్ అయిపోతుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త. చదువుతావు లేదు తర్వాత సంగతి. ఇంటికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, రోడ్డు మీద వెళ్ళినా చాలా జాగ్రత్తగా నడిచేటప్పుడు కావచ్చు, బండి ఎక్కేటప్పుడు కావచ్చు, చాలా జాగ్రత్తగా మనం చెప్తున్నాను. ఎందుకంటే ఇంటికాడ ఉన్నట్లయితే తల్లి చూసుకుంటుంది. కాలేజీ విషయంలో చూసినట్లయితే వారు ఎంత చెప్పినప్పుడు కూడా వారు వస్తుందో చూద్దాం అనుకుంటున్నారు. కానీ ఇది నా పరలోక రాజ్యంలో దేవుడు చెప్తున్నారు, జాగ్రత్తగా గమనించండి. తల్లిగా నీకు దేవుడు చెప్తున్నాడు ఒక మాట, నువ్వు చదివిస్తావో లేదో పక్కన పెడతావు లేదు, కానీ నీ చేతుల్లోనే నీ కుమార్తెని దేవుడు తన హస్తానికి పెడుతున్నాడు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, ఎంత జాగ్రత్తగా మరలా దేవుడు చెప్తున్నాడు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో మరలా దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే కొద్ది దినాల్లో రాబోతుంది, అది చూసి నువ్వు తట్టుకునే స్థితిలో వెళ్ళిపోతామని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని దేవుడు ఆ మాట చెప్తున్నాడు కనుక ఆ ఇచ్చిన మందులు ఎలా వాడుతుందో నాకు తెలియదు, ఆ ఇచ్చిన వాడు ఎవడో కూడా నాకు తెలియదు. కాబట్టి ఆ వైద్యులు ఇచ్చిన మందులు జాగ్రత్తగా వాడండి. దానికన్నా ముందుగా వాడు ఇచ్చే ప్రతి మాత్రను కూడా దేవుడే చెప్తున్నాడు, మనిషిగా కాదు. దేవుడు చెప్పే మాట వాడు ఇచ్చిన మాత్రగా రోజుకి ఫుల్ మాత్ర వేసుకున్నట్లయితే అది అరమొక్క వేసుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కనుక ఎందుకు చేయాలంటే ఇప్పుడుకి ఒక నరం మాట్లాడదు, ఇప్పుడు ఒక నరం పాడైంది, 2వ నరం ఆ మాత్రం ద్వారా అందులో ఉన్న కరెంట్లో ఎలాగైతే చూడండి, వైర్లో కరెంట్ ఎలాగైతే వస్తుందో ఆ నరంలో వచ్చే సర్క్యులేషన్ నెమ్మదిగా తగ్గుతుందని దేవుడు చెప్తున్నాడు. వేసుకున్న మాత్ర జాగ్రత్తగా వేసుకో. మరలా దేవుడు చెప్పిన ఒకటే మాట, నీ చేతిలో నీ బిడ్డను పెట్టి ఉన్నాడు, తర్వాత ఏమవుతుందో నీకు తెలియదు కనుక సేవకుడి ద్వారా ఏదైతే మాట పలుకుతున్నాడో అది జరుగుతుంది. అది నేను కాదు, పలికేది దేవుడు. దేవుని స్తోత్రం కనుక మరలా మిగతా వారి కోసం కూడా దేవుడి దినా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే కన్నీరు కాల్స్తూ, ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు లోబడుతున్నా ప్రతి ఒక్కరు కూడా దేవుడు విడిచిపెట్టడు. ఈ దినాన్ని మనము విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, కానీ పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, విశాఖపట్నంలో ఏదైతే మాట్లాడుతున్నాడో అమెరికాలో కూడా అదే మాట్లాడతారు. దేవుని స్తోత్రం కనుక భాష మారచ్చు, మనిషి రూపం మారచ్చు, కానీ దేవుని యొక్క మాట ఇప్పుడు కూడా మారదు. అందుకే దేవుడు చెప్తున్నాడు అమ్మాజికాల కోసం, ఇందాక వారి బంధువుల కోసం దేవుడు చెప్పినాడు. ఇదే నాన్న అమ్మ నీ కోసం చెప్తున్నాడు దేవుడు. రేపు దినాన్న కాగితాలు వస్తున్నాయి, కాగితాలు వస్తున్నప్పుడు కూడా అందులో అది నీకు వచ్చినట్టుగా మీరు ఏదైతే ఆశపడి ఉన్నారో అది వచ్చినట్లయితే పర్లేదు, కానీ ఏదైనా తేడా వచ్చినప్పుడు కూడా దిగులు పడద్దు, భయపడద్దు. నేను చేయకుండా నడిపించిన సిద్ధంగా దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక వారు ఎంత దూరం నీ యొక్క ప్రమోషన్ని దూరంగా వేద్దామని చూసినప్పుడు కూడా ఈ దినాన్న పరలోక రాజ్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భర్తగా భార్యగా మీరు ఎంతగానో మీ హృదయంలో ఏమవుతుంది అని చెప్పి భర్తగా ఇంటికాడ ప్రార్థన చేస్తున్నాడు, భార్యగా నీవు ఏమవుతుందని చెప్పి మీరు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇది నా దేవుడు చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, బెంగపడద్దు. ఏ ఒక్క మార్పు జరిగినప్పుడు కూడా నడిపించేవాడిని నేను, దాన్ని సరి చేసేవాడిని నేను అంటున్నాడు. దేవుని స్తోత్రం కనుక ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, వారు నచ్చిన రీతిగా మిమ్మల్ని ఏదో మూల ప్రాంతము, ఏ కొండల ప్రాంతం పంపించాలని చూస్తున్నప్పుడు కూడా ఇది నాన్న పరలోక రాజ్యంలో దేవుడు చెప్తున్నాడు. టైం నుంచి రేపు 12
10 అవుతుంది. ఈ సమయంలోనే ఆ కాగితము కలెక్టర్ చేతిలోకి వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఉన్నాను కానీ ఆ కలెక్టర్ ఏం చేస్తున్నాడు దేవుడు చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక కాగితం అధికారి దగ్గరికి వెళ్ళింది. అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారి చూస్తున్నాడు కాగితాన్ని, మీరు పంపించిన కాగితాలు చూస్తున్నాడు. వాడు దగ్గర 2 పెన్ను ఉన్నాయి. ఒక రెడ్ పెన్ ఒకటి ఉంది, ఒక గ్రీన్ పెన్ ఉంది. గ్రీన్ పెన్నుతో సంతకం పెట్టినట్లయితే మీరు ఎక్కడైతే కోరుకున్నారో అది రావడానికి దేవుడు సహాయం చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక అయినప్పుడు కూడా ఆ కలెక్టర్ను కూడా ఒత్తిడి చేయడానికి అధికారులు ఉన్నారు. వారు ఎవరో మీకు 2 వ్యక్తులు మీకు తెలుసు. అయినప్పుడు కూడా దేవుడి దినాన పరలోకరాజుకి దేవుడు చెప్పిన ఒకటే మాట, నేను కాదు చెప్పేది, మీకు ఏదైతే అవసరం ఉందో అవసరమైన ప్రాంతంలోనే దేవుడు తొందరలో తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక దిగులు పడద్దు, భయపడద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడు అధికారితో ఇప్పుడు దేవుడు మాట్లాడబోతున్నాడు. వారి దగ్గర 2 పెన్నులు ఉన్నాయి. రెడ్ పెన్ ఒకటి, గ్రీన్ పెన్ ఉంది. గ్రీన్ పెన్ మీద సంతకం పెట్టినట్లయితే వెంటనే ఆ యొక్క నోటిఫికేషన్ మీకు రాబోతుంది. అయినప్పుడు కూడా శత్రువు ఏదో ఒక రీతిగా నా బిడ్డల్ని పాడు చేయాలా, వారు దేవుని వైపు నుంచి దూరంగా పోవాలని చెప్పి శత్రువు ఆశపడుతున్నాడు. కానీ దేవుడి జనాన్న చెప్తున్న మాట ఏంటంటే దిగులు పడద్దు, భయపడద్దు. అధికారి చేతులు ఇప్పుడు పెన్ను ఉంది. ఆ పెన్ను పట్టుకున్నా బయట తీసుకెళ్ళి పెన్ను పట్టుకుని వాడు సిద్ధంగా ఉన్నాడు సంతకం పెట్టడానికి. కానీ దేవుడు చెప్తున్న మాట, అధికారి సంతకం పెట్టినప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో వారు ఆటలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పుడు కూడా ఈ దినాన్న పరలోక రాజు నుంచి దేవుడు చెప్పే మాట ఏంటంటే మీ హృదయంలో ఎంతైతే వేదం ఉందో, ఎంతైతే బాధ ఉందో కొద్ది దినాల్లో తీరిపోతుంది. ఆ తీరిపోయే వరకు కూడా దిగులు పడద్దు, బాధపడదని దేవుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కాకుండా మరలా మిగతా వారి కోసం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఎవరైతే దినాన్న దేవుని యొక్క మందిరానికి వచ్చి ఉన్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు అనారోగ్యంతో వచ్చి ఉన్నావేమో, దిగులతో వచ్చి ఉన్నావేమో, బాధతో వచ్చి ఉన్నావేమో, సేవకుడుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు వరకు కూడా అనేకమైన మందులు వాడినప్పుడు కూడా తీరలేని అనారోగ్యాలు, తీరలేని నీరసాలు ఉండొచ్చు. ఈ దినాన్ని మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుడు ఈ దినాన్ని చెప్తున్న మాట ఏంటంటే ఎక్కడైతే నీకు నీరసం ఉందో, ఎక్కడైతే నీకు అనారోగ్యం ఉందో నీ కుడి చేయి తీసుకుని అది ఏ భాగమైనప్పుడు కూడా నీ చేపెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో దేవుడు స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను, దేవుడు చెప్పమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. ఎక్కడైతే నీకు అనారోగ్యం ఉందో అది తల నుంచి చిటికిన వేల వరకు కూడా ఎక్కడైతే ఆ సమస్య ఉందో పక్కవాడిని చూస్తున్నానని చెప్పి సిగ్గుపడద్దు. నీ కుడి చేయి తీసుకో. ఆ కుడి చేయి తీసుకుని నీకు ఎక్కడైతే బాధ ఉందో, ఎక్కడైతే నొప్పి వస్తుందో, ఎక్కడైతే అనారోగ్యం ఉందో దాన్ని చేపెట్టుకో. ఆ ప్రార్థన వింటున్న దేవుడు స్వస్థపరచబోతున్న ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. నీ ప్రియ బిడ్డలు ఈ దినాన్ని మందిరానికి వచ్చినారు. మీరు చెప్తున్నారు తండ్రి ఇప్పుడు ఎంతోమంది అనారోగ్యంతో వచ్చినారు, ఎంతో బాధతో ఉన్నారు, ఎంతో దిగులుతో ఉన్నారు. నడినెత్తి నుంచి అరకాలు వరకు కూడా వారిని ముట్టండి, స్వస్థపరచండి. మరలా ప్రార్థన చేయించుగా ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యం వింటున్నారు, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారు వారందరి కోసం నేను ప్రార్థన చేయించుగా దయచేసి వారితో తండ్రి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే నాయన ఎవరైతే కన్నీరు కాచి తండ్రి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన వింటున్నా నీవు వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. నీకేమన్నారు గొప్ప దేవా, నీకేమన్నా దయగల తండ్రి, నీకేమన్నా గొప్పగల రాజా, నీకేమన్నా యేసయ్యా ముట్టినందుకు వందనాలు. ఎవరైతే దినాన అనారోగ్యంతో ఉండి మరణ పడక మీద ఉండి మంచం మీద ఉండి ఎవరైతే దిగులుతో ఉన్నారో, ఎవరైతే వేదనతో ఉన్నారో ఈ దినాన్ని సేవకుడిగా ప్రార్థన చేయొచ్చుగా ఎక్కడైతే వారు గుడి చేయవేసుకున్నారో, ఎక్కడైతే వారు ప్రార్థన కోరి ఉన్నారో దయచేసి నాయన నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టని స్వస్థపరచండి. వీరితో పాటు ఎంతమంది అయితే ఈ దినాన్న ఈ వీడియో చూస్తున్నారో ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టని స్వస్థపరచండి. మీరు చెప్తున్న మాటను బట్టి నేను ప్రార్థన చేయించుండగా ఈ సమయంలో నేను వాళ్ళని ముట్టినందుకు వాళ్ళని స్వస్థపరచని వందనాలు. యేసు అతి పరిశుద్ధనామములో ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, భయంకరమైన ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ మాటలు ఏంటంటే కొంతమందికి ఏముంటుందంటే మాస్టర్ గారు ఎంతసేపు కూడా చచ్చిపోతారు అంటున్నారు, శ్రమలు వస్తున్నాయి అంటున్నారు. శ్రమలు వస్తున్నాయంటే దానికి అర్థం ఏమనగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ప్రతి దాని నుంచి కూడా దేవుడిని విడుదల చేస్తారు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా సేవకుడు చెప్పే మాట కాదు, దేవుడు చెప్పే మాట కూడా నువ్వు పక్కన పెట్టి నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించుకుంటూ పోయినట్లయితే ఇప్పుడు భయంకరమైన యుద్ధాలు ఇజ్రాయెల్ ప్రాంతంలో, లెబనాన్ ప్రాంతంలో, గాజాలో జరుగుతున్నాయి. కొద్ది దినాల్లో దేవుడు చెప్తున్న మాట ఏమనగా
ఎవరైతే దేవుని మాట వింటున్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, ఎవరైతే దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నారో వారిని దేవుని పక్కన పెడుతున్నారు. అలా కాకుండా ఈ లోకం తట్టు తిరుగుతూ ఈ లోకంలో ఉన్న వాటి కోసమే ఆనందిస్తూ, నేను ఎప్పుడూ కూడా ధనవంతునే కదా, నా ఒంటింట చక్కనైన బంగారం ఉంది, చక్కనైన వస్త్రాలు ఉన్నాయి, ఏ లోటు లేదు కదా, నేను బాగానే ఉన్నాను కదని అనుకునే వారితో దేవుడికి నా చెప్తున్న మాట ఏమనగా ఒకటే మాట, ఇప్పటికైనా నేను జీవితం సరి చేసుకో. ఇప్పటికైనా నీ హృదయంలో ఒక దేవుని ఆహ్వానించి ఏదో మొదటి వారం వస్తడం కాదు, దేవుని యొక్క ద్రాక్ష రసం రొట్టె తీసుకుని వెళ్ళిపోవడం కాదు. నీవు రావడం ద్వారా సేవకుడికి ఏమి రాదు, కానీ పరలోక రాజ్యంలో దేవుడిని చూసి ఎంతగానో ఆనందిస్తున్నాను. దేవుని స్తోత్రం కనుక ఇందాక నుంచి చూస్తున్నాను, సెల్ పెట్టుకుని అలాగే మాట్లాడుతున్నారు, అలాగే సెల్తో ఆడుతున్నారు. దయచేసి ఆ సెల్ ఫోన్ కట్టండి. ఎప్పుడైతే మీరు ఈ లోకంలో జీవిస్తున్నారో, ఎప్పుడైతే మీరు మీకు నచ్చిన రీతిగా జీవిస్తున్నారో, మరలా దేవుడు చెప్పే మాట, నీ కంటి నిండా ఎంతైతే కన్నీరు ఉందో దయచేసి ఆ కన్నీరు దేవుడు తుడచబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు సేవకుడు ద్వారా పలికిన మాట ఏంటంటే, ప్రతి ఒక్క ఇంటిలో ఏదో ఒక ఇబ్బంది ఉంది, ఏదో కష్టం ఉంది, కానీ సేవకుడు చెప్తున్న మాట ఏమంటే, దిగులు పడకు, భయపడకు. ఎంతైతే నువ్వు మొరపెడుతున్నావు దాని తగ్గట్టుగా దేవుని దగ్గర జీవనం పొందుతున్నావు. దేవుని స్తోత్రం కనుక నీ పొడుగు వాడు చూస్తున్నాడేమో, నీ పక్క వాడు చూస్తున్నాడేమో అని చెప్పి దిగులు పడద్దు. వారు నీకు ఏ సహాయం చేయరు, కానీ దినాన్ని పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట ఏమంటే, నీకు ఎంతైతే సహాయం కావాలో, ఎంతైతే నీ గృహంలో అవసరం ఉందో ప్రతిదీ కూడా దేవుడు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఈ వాక్యం ముగించే ముందు దేవుడు చెప్పే మాట ఏమిటంటే 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగుపుట్టును, వారి కటాక్షము వాత్సల్యతయు నీతియు కలుగువారు. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు విజ్ఞాపన చేస్తున్నావో, పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు చీకట్లో ఉన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, ఆ చీకట్లోనే నీకు వెలుగు పుడుతుంది. అలాగే నీ పట్ల ఎవరైతే మంచి హృదయం కలగ లేకుండా ఎప్పుడూ కూడా నేను బాధ పెట్టాలని ఎవరైతే చూస్తున్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏమనగా, వారు నీ పట్ల దయ చూపిస్తూ ప్రేమ చూపిస్తూ వారందరూ కూడా మొదట నీతో దూరం ఉన్నప్పుడు కూడా మరలా వారందరూ కూడా నేను ప్రేమించే వారికి దేవుడు చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక కష్టకాలంలో ఉన్నప్పుడు నా బంధువులు నాకు తోడు లేరు, దిగులుతో ఉన్నప్పుడు నా కుటుంబం నాకు తోడు లేదని చెప్పి ఎవరైతే దినాన్ని దిగులుతో బాధతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు. తొందరలో నీ పట్ల ఎవరైతే దూరంగా ఉన్నారో వారందరూ కూడా నీ దగ్గర రాబోతున్నారు. రావాలా వద్దా? రావాలని ఎవరైతే కోరుతున్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మరలా దేవుడు చెప్తున్నాడు. వాక్యం ముగించే ముందు ఒకటే మాట, నీకు దుఃఖం వస్తున్నా, బాధతో ఉన్నా, వేదనతో ఉన్నా ఒకటే మాట, ఒకటే ప్రార్థన, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా పట్ల గొప్ప కార్యం చేస్తారని చెప్పి ఎవరైతే నమ్ముతున్నారో వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా ఏదో నేను వస్తున్నాను, ఏదో నేను వింటున్నాను, ఏదో నేను బాగానే ఉన్నాను కదా అనుకుని ఈ రోజు వరకు నువ్వు ఉన్నట్లయితే రేపు ఏమవుతుందో తెలియదు. అంతవరకు ఎందుకు మధ్యాహ్నం ఏమవుతుందో తెలియదు. ఇప్పటివరకు చక్కనే ఎండ కాస్తుంది, సాయంత్రం అయ్యేటప్పుడు తెలియదు రీతిగా మొబ్బు వస్తుందో వర్షం వస్తుందో తెలుస్తుందా? తెలియదు. అలాగే నీ జీవితంలో ఎంతైతే కష్టం ఉందో, ఎంతైతే బాధ ఉందో తొందరలో దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా ఒకటే మాట, నీలో ఉన్న ప్రతి బాధను తీర్చాలంటే బంధువుల వైపు తిరగొద్దు, కుటుంబం వైపు తిరగొద్దు, ఒకటే ప్రార్థన, ఆ దేవుడు నాకు తోడుకున్నాడు నమ్మండి. దేవుని స్తోత్రం కనుక వరకు కూడా నీ హృదయంలో ఈ లోకమే నీ హృదయం ఉందేమో, అలా కాకుండా ఆ దేవుడిని ఆహ్వానించు. నీ కుటుంబంలో ఎంతైతే ధనం కట్టాలో, నీ కుటుంబంలో ఎంతైతే అవసరం ఉందో ప్రతిదీ కూడా దేవుడు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మొదటి వారం ఎలాగైతే వచ్చినారో రాబోయే వారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే నిన్ను దేవుడు దీవించబోతున్నాడు, నీ అనంతరం వచ్చేవారిని దేవుడు దీవించబోతున్నాడు. వారితో పాటు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మీరు పొందిన దీవెన అనేక మంది చూడడానికి దేవుడు సాయం చేయబోతున్నాడు. కనుక ఇప్పటికైనా మీ జీవితం సరి చేసుకోండి. తొందరలో దేవుని పట్ల గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ దేవుడు ఇప్పుడు మాకు తెలియజేయగాక. ఆమేన్.